హాయ్ గైస్, ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం విడ్బీకి అయితే బస్ చూసుకున్నాం ఆల్రెడీ ముందు రోజే. సో దానికోసం అయితే వచ్చేసాం. అరౌండ్ టైం అయితే 11:20 అయింది. ఇక ఒక 5 మినిట్స్లో బస్సు వస్తుందని చెప్పి ముందుగానే వెళ్ళిపోయాం మేమైతే. ఇక మన బస్సు అయితే వచ్చేసాక అక్కడ ఉంది కదా, అదే మన బస్సు. ఒక 2 మినిట్స్లో వస్తుంది. డబల్ డెక్కర్ మనం ఎక్కబోయేది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వచ్చేసాం మనమైతే. ఇక మన వెనకాల చిన్న పిల్లలు ఉన్నారు. సూపర్ ఉంది. ఇక్కడ బీచ్ అనమాట. సో మనమైతే బీచ్కి వెళ్తాం, చూసి ఎంజాయ్ చేద్దాం. అప్పుడు చలి గట్టిగా ఉంది. పైన నుంచి మనం స్వెటర్ కూడా వేసుకోలేదు అసలుకే. పక్కనే వెండీస్ ఉంటే అక్కడికైతే వెళ్ళాం. ఒక హాట్ ఫోస్టీ అయితే తీసుకున్నాం. ఇదే అనమాట ఐస్ క్రీమ్ని కాదు ఫోస్టీ అంటారు. ఒకసారి కోక్కి పే చేస్తే అన్లిమిటెడ్ రీఫిల్స్ అనమాట. ఎంతంటే అంత తాగొచ్చు, మన ఇష్టం. ఇంకా మా బ్రంచ్ అయితే అయిపోగొట్టుకొని బయటకు అయితే వచ్చేసాం. బ్రంచ్ అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి 2 బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఒకసారి కలిపి తిన్నాం అనుకోండి, దాన్నే బ్రంచ్ అంటారు. బయట చలి ఆల్మోస్ట్ -7 degrees ఉంది. నిజంగా ఇప్పుడు నాకు ఫారెన్ వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఇంతకుముందు లండన్ వెళ్ళా కదా, అప్పుడు కూడా బాగుంది. బట్ ఇప్పుడు చూస్తుంటే ఇంకా చాలా బాగుందన్నమాట. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప మన నోటితో చెప్తే అర్థమయ్యేది కాదు. ఆ ఇల్లులు కానీ, ఆ వాటర్, ఆ చలి అంతా సూపర్ ఉంది. ఈ షూస్ మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. సరిగ్గా పని చేయట్లేదురా, స్కిడ్ అయితే 2 సార్లు పడపోయా. అమ్మ హ్యాపీగా షూస్ గురించి చెప్పమని ఒక చెప్పా. ఇక ఇదే మా ఫ్రెండ్ ఇచ్చిన షూస్. అసలు చూడండి అక్కడ బ్రో వాళ్ళు పోతున్నారు అని చెప్పేసి స్పీడ్గా చూసుకోకుండా వీడియో తీసుకుంటూ వచ్చా. తీరా చూస్తే ఆ నీళ్ళల్లో కాలేసా. మొత్తం బురద అయిపోయినాయి షూస్ అయితే. పాపం వాడి కొత్త షూస్ దీపక్ గడిచినాయి. మరి అంత తిరిగాక ఆకలేసిద్దిగా. పక్కనే మెక్పై అని చెప్పేసి ఒక షాప్ ఉంటే అక్కడికి అయితే వెళ్ళాం. ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే ఫిష్ అండ్ చిప్స్ అనమాట. దీని ప్రైస్ అరౌండ్ నాకైతే 13 pounds పడ్డది. ఇది ఇద్దరు ఈజీగా తినచ్చు.
బయట చలికి చచ్చిపోయేటట్టున్నాం అని చెప్పేసి పక్కన గేమ్ జోన్ ఒకటి ఉంటే అందులోకి అయితే వెళ్ళిపోయాం. అక్కడ చూస్తే గేమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది అయితే కాయిన్ గేమ్ అనమాట. ఇదేంటంటే 2 పీస్ మిషన్ అనమాట. ఎలా అంటే మనం ఒక 1 పౌండ్ ఇచ్చామనుకోండి, అందులోంచి 1 పౌండ్కి సరిపోయిన 2 పెన్నీస్ ఇస్తుంది మనకి. అలా 10 పెన్స్ 50 పెన్స్ కూడా మనం తీసుకోవచ్చు. అయితే అక్కడ తీసుకున్న మేమైతే 2 పెన్స్ తీసుకున్నాం. అక్కడ తీసుకున్న 2 పెన్స్ తీసుకొచ్చి ఇక్కడ మిషన్లో డ్రాప్ చేస్తూ ఉంటే అక్కడ ఆ మిషన్లో చాలా కాయిన్స్ అయితే గ్యాదర్ అయ్యి కొన్ని ఇట్లా నెడుతూ ఉంటుంది అనమాట ఒక మిషన్. అది నెట్టిన ప్రతిసారి కొన్ని కాయిన్స్ ఇందులో పడతాయి మనకి. ఆ కింద ఒక ఉంటుంది అనమాట, అందులోంచి పడతాయి మనకి కాయిన్స్. ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట కాయిన్స్ అక్కడ ఉన్న చిన్న బాక్స్లోకి. అవి మనం తీసుకోవచ్చు కాయిన్స్. అది చూడండి 10 పెన్స్ అనమాట మేము వేసింది అయితే. ఇక అట్లా ఎంజాయ్ చేయొచ్చు. టైంపాస్ అయితే చాలా అవుతుంది. అలా ఒకటి కాదు 2 కాదు, చాలా గేమ్స్ ఆడినాం. ఇక్కడ 1 పౌండ్ డ్రాప్ చేస్తే మనకైతే బాల్స్ వస్తాయి అనమాట. అక్కడ అది రిలీజ్ అయ్యిద్ది, లివర్ రిలీజ్ అయ్యి బాల్స్ అయితే మన దగ్గరికి వస్తాయి. ఇక మనకు ఒక 30 సెకండ్స్ 1 మినిట్ టైం ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. ఇక ఆ బాల్స్ అన్నీ దాంట్లో వేస్తూ ఉంటే ఇక మనకి స్కోర్ పెరుగుతూ ఉంటుంది. ఇక అట్లా చాలా గేమ్స్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాము. బయట అంతసేపు ఉండేటప్పటికి మా ఫ్రెండ్స్ చేతులు నా చేతులు అయితే గడ్డ కట్టిపోయినాయి. ఆల్మోస్ట్ రెడ్గా అయిపోయి అసలు ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట. పని చేయట్లేదు కూడా. ఈ స్ట్రీట్స్లో నడుస్తుంటే ఇటలీయో ఫ్రాన్సో పోయినంత ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. చాలా బాగుంది. అసలు మెయిన్ చెప్పాలంటే బ్రోక్ అయితే చాలా ఓపిక. ఎన్ని వీడియోస్ అడిగితే అన్ని వీడియోస్ తీస్తూనే ఉండు పర్ఫెక్షన్ కోసం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి మన ఇక విట్బీ డైరీస్ జర్నీ కూడా అంతే ఇక. ఓకే బాయ్.